క్రికెట్ ఛాంపియన్షిప్ గా సెంట్రల్ ఆంధ్ర టీం విన్నర్స్ గా హైదరాబాద్ రైజర్స్ జట్టు రన్నర్ అప్ గా నిలబడ్డాయి. సిఎస్ఆర్ శర్మ క్రికెట్ గ్రౌండ్ నందు విజేతలకు బహుమతుల సభలో ముఖ్య అతిథులుగా ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్, ప్రకాశం జిల్లా హ్యాండ్బాల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ నరసింహారావు, అపెక్స్ పాఠశాల అధినేత కె శివకోటి రెడ్డి, అపెక్స్ హై స్కూల్ ఏఓ ఎస్కే భాష, సోషల్ మీడియా అడ్మిన్ కె శివారెడ్డి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. స్టేట్ ప్రెసిడెంట్ వారికి ప్రత్యేకంగా ఒంగోలు తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ వినోద్, మా డేవిడ్ గారు, మా ఆనంద్ గారు, అలాగే టీఈటీ బృందాలందరికీ కూడా అందరూ ఇప్పుడు కూర్చున్నాం. అక్కడ డాక్టర్ సార్ చేతుల మీదుగా ఇవ్వాలని కోరుతున్నాం. డాక్టర్ సార్ గారు మరియు శేఖర్ సార్ గారు వచ్చినాం ఇవ్వాలని కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం ఫ్రమ్ సిద్ధూరు, సెంట్రల్ ఆంధ్ర. తన ఆడిన ఆట మామూలు ఆట కాదు ఈ టోర్నమెంట్ లో, ఎందుకంటే బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు కానీ లాస్ట్ టోర్నమెంట్ లో కూడా చూసాను. కాళీశ్వర క్లాస్ అందరూ ఫైనల్ మ్యాచ్ బెస్ట్ పార్ట్నర్షిప్ 112 పరుగులు. ఈ టోర్నమెంట్ చాలా దిగ్విజయంగా జరగడానికి వివేక్ రెడ్డి, లోకేష్, దిలీప్, శివరాం, బైరెడ్డి ఎందుకంటే లోకేష్, శివరాం, హరీష్, హర్ష, కెప్టెన్ రైజింగ్ ఛాలెంజర్స్ స్వీట్. కంగ్రాచులేషన్స్ రైజింగ్ ఛాలెంజర్స్. సెంట్రల్ ఆంధ్ర క్రిస్మస్ టైంలో మంచి క్రికెట్ మ్యాచ్ నేను పాపం ఆయన ఫాలో అవుతున్నాను. మీరు ఇక్కడ ఆడడానికి మీరు ఎంతో అంత నేర్చుకొని ఉంటారు మీ జిల్లాలో. మీ కోచెస్కి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నానమ్మా. ఎందుకంటే ఆ ఏకలవ్యుడు కూడా ఇందాక మా స్కూల్లో ప్రోగ్రాం జరిగితే ఏకలవ్యుడు స్టోరీ చెప్పారు జడ్జి గారు. ఆయన డైరెక్ట్గా కాకుండా ఏకలవ్యుడు గారు ద్రోణాచార్యుడిని ఇండైరెక్ట్గా నమ్మి సాధన చేశారు. అలా చేసిన వాళ్ళు మీలో చాలా మంది ఉంటారు. మీకు నచ్చినటువంటి క్రికెటర్ను లేదంటే మీకు నచ్చినటువంటి కోచ్ను మనసులో పెట్టుకొని చక్కగా మీ ఆట మీద కాన్సన్ట్రేషన్ అటువంటి క్రీడాకారులు మీలో ఉండి ఉంటారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే గెలుపు ఓటమికి తొలిమెట్టు, ఓటమి గెలుపుకు తోడినట్టు. ముందు కొంత బాధ కలుగుతుంది మనకు ఓడిపోయినప్పుడు, కానీ మనం ఎందుకు ఓడిపోయాంరా అని చెప్పేసి మీలో మీరే చర్చించుకొని ఉంటారు. ఇది సహజం. బౌలింగ్ సరిగా వేయలేదా, లేదంటే ఇంకా ఫీల్డింగ్ ఇంకా ఏదైనా ఉందా, ఇట్లా మీకు సంబంధించినటువంటి 5-6 అంశాలు ఉంటాయి. ఆ 11 మందికి సంబంధించిన అంశాలు. జిల్లా ఒంగోలులో మనకి ఇక్కడ శర్మ కాలేజ్ గ్రౌండ్లో చాలా ప్రత్యేకత ఉంది. గతంలో కూడా
అన్ని రంజీ మ్యాచ్లు కూడా ఆడడం జరిగింది ఈ గ్రౌండ్లో. అలాగే మా అపెక్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ గ్రౌండ్కి చాలా బంధం ఉంది. ఎందుకంటే చాలా సార్లు ఈ గ్రౌండ్కి మా పిల్లల్ని కూడా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అయితే క్రికెట్కి వచ్చేసరికి క్రికెట్ అనే కాదు, ప్రతి గేమ్స్లో కూడా ప్రతి ప్లేయర్కి ఉండాల్సిన ముఖ్య లక్ష్యం ఏంటంటే స్పోర్టివ్నెస్. మనకి గెలుపు ఓటమి ఇవి కాదు, మనము నేర్చుకున్న గేమ్ని మనము బాగా ఆస్వాదించడం. అయితే చాలామంది అది మర్చిపోయి మనం ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి అని చెప్పేసి ఆ తపనతోటే ఆడుతూ ఉంటారు. అలా కాకుండా మనకి మీ కోచెస్ ఎవరైతే ఏం నేర్పించారో, ఎలా ప్రాక్టీస్ చేయించారో ఆ ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టి మనకి ఏం నేర్చుకున్నాము అనేది ఆ గేమ్లో మనము ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ, మనం ఏదైనా ఇష్టమైన ఫుడ్ని తింటూ ఎలా ఎంజాయ్ చేస్తాము, అలాగే క్రికెట్ ఆడేటప్పుడు ఫీల్డింగ్ చేసేటప్పుడైనా ఎంజాయ్ చేయాలి, బౌలింగ్ చేసేటప్పుడైనా ఎంజాయ్ చేయాలి, బ్యాటింగ్ చేసేటప్పుడైనా ఎంజాయ్ చేయాలి. అలాగే కీపింగ్ కానీ. అంతేగాని నాకు బౌలింగ్ ఇవ్వండి, నేను బౌలింగే చేస్తాను, నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ ఆడాగా నాకు బౌలింగ్, ఇలా కాదు. ఒక ప్లేయర్ అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రీసెంట్గా మా స్కూల్ దగ్గర విద్యార్థులు ఆడుకుంటూ ఉన్నారు. ఒక విద్యార్థికి అంటే వాళ్ళు ఓపెనర్స్ దిగారు, బౌలింగ్ కూడా వాళ్ళే చేస్తామన్నారు. ఒక విద్యార్థి వెళ్ళిపోయాడు అనమాట. అంటే గేమ్స్లో ఇవన్నీ సహజం. ఒకరికొకరు అంటే నాకు ప్రయారిటీ రావాలనేది కాదు. టీంలో ఎంతమంది అయితే ఉన్నారో 11 మంది ఆడితేనే ఆ టీం అనేది మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. కాబట్టి మీరందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ని ఇచ్చి పాజిటివ్గా తీసుకొని, ఈరోజు ఇక్కడ మీరు ఓడిపోవచ్చు, కానీ రేపు మీరు ఇంకొక గేమ్లో ఇంకొక రాష్ట్ర స్థాయి అవ్వచ్చు, లేకపోతే నేషనల్ స్థాయి అవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్థాయి అవ్వచ్చు, ఆ గేమ్లో మీరు విన్ అవ్వచ్చు. కాబట్టి ఓటమి నుంచి కూడా మీరు పాఠం నేర్చుకొని దాన్ని మరొకసారి అది మీకు విజయంగా చేకూరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్లేయర్స్ అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఇక్కడ ఎంతమందిని ఎంతో ఉత్సాహం చూపిస్తూ అన్న ఈ విధంగా చేయాలి, నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. ఇటీవల మన క్రికెట్కి మంచి క్రేజ్ పెరిగింది. ఎందుకంటే ఏపీఎల్ వైజాగ్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని మన ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ లీగ్ ఒకటి చేస్తుంది. దానికి కూడా సెలెక్ట్ అవ్వడానికి మనవాడు ఒక మంచి ప్లాన్ చేశాడు. ఎందుకంటే శ్రీలంక, నేపాల్ ఇలాంటి టీములు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆడిద్దామని చెప్పి అన్నాడు. ఎందుకంటే మనవాడికి ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మీరు కూడా మీ వంతు కృషిగా, అంటే మీరు ఆడటానికి పట్టుదలగా ఆడితే ఖచ్చితంగా మీరు ఏదో ఒక స్థానానికి ఖచ్చితంగా చేరతారు. ఎందుకంటే ఫస్ట్ మనం చేసే పనికి మన కష్టాన్ని, మన పేదరికాన్ని మనం గురువులుగా భావించాలి. ధనం అనేది తాత్కాలికం, అది అప్పటికప్పుడు వచ్చి పోయే ఆనందం. కానీ మీరు ఎప్పుడైతే పేదరికాన్ని ఆనందంగా గురువుగా స్వీకరిస్తారో అప్పుడు అది అన్నీ నేర్పుతుంది. ఏది విద్య, వినయం, విధేయత అనేది క్రమశిక్షణతో కూడినటువంటి విధేయతలు మొత్తం కూడా దాని నుంచి మొదలయ్యి మీరు ఒక ఉన్నత శిఖరాలకు చేర్చడానికి అది మీకు తోడ్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తూనే ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టార్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ వెళ్ళిపోయాడు. రోషన్ గవాస్కర్, సునీల్ గవాస్కర్ కొడుకు, అవన్నీ గోల్డెన్ స్పూన్లు. ఇప్పుడు వచ్చే ఆణిముత్యాలన్నీ పేదరికంలో నుంచి వచ్చినాయి. పేదరికంలో కృషి చేసి ఆట ఆడాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళినటువంటి ఆటగాళ్లే. కానీ ఏ విధమైన అంటే తల్లిదండ్రులు మనకు ఉన్నది అనే దాన్ని, గర్వాన్ని పక్కన పెట్టి మీరు ఆట మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలి అని ఒక సంకల్పంతో వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు మరలా మా శర్మ కాలేజీ గ్రౌండ్లో వచ్చి ఆడి ఉన్నత శిఖరాలకు గౌరవించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద మేము ఇక్కడ ఈ కార్డు నిర్వహించడానికి ముఖ్య అతిథులు నిర్వహించటం, అన్నం పెట్టుకుని అనుమతులు ఇక్కడికి రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. గెలుపు ఓటమి అనేది ఒకసారి గెలిచిన కానీ ఓడిపోయినా కానీ మనం ఫోకస్గా తీసుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఆడిన విద్యార్థులు రేపు గొప్ప స్థాయిలో అక్కడ మ్యాచెస్లో ఐసీలో ఆడినప్పుడు మా విద్యార్థి అక్కడ ఆడాడు, మేము అక్కడికి వెళ్ళామని చెప్పి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కానీ ఎప్పుడు ఒక టీచర్ మాత్రం
తన విద్యార్థి గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. ఆ టీచర్ అలాగే ఉండటం జరుగుతుంది. కానీ ఆ విద్యార్థి గొప్ప స్థాయి, ఒక ఆటగాడు కానీ క్రికెట్ ప్లేయర్ కానీ అన్ని రంగాల్లో విస్తరించారు. కానీ ఎప్పుడైతే గురువు భావిస్తారో నా విద్యార్థి గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. చాలా థ్యాంక్ యూ సార్, పిలవగానే వచ్చినందుకు. ఎంతో బిజీ ఉన్నా కానీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్ నేను చేయడానికి ముఖ్య కారణం నాకు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి నరసింహారావు సార్కి. సార్ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఎప్పటి నుంచో ప్రతి ఒక్క టోర్నమెంట్లో కానివ్వండి, ఏదైనా కీ టైంలో కానివ్వండి, ఏదైనా టోర్నమెంట్లో నాకు సలహా ఇస్తున్నటువంటి శివరు కోటిరెడ్డి గారికి అండ్ భాషా సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ప్రతి ఒక్క టోర్నమెంట్లో నాకు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి కిరణ్ అన్నకి, డేవిడ్ అన్నకి, వినోద్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నా స్నేహితుడికి ఆనంద్కి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. एंड तेलंगाना टीम के लिए बहुत बहुत शुक्रिया. आप मेरे लिए बहुत दूर से आए एंड आपके लिए बहुत फैसिलिटी हम अच्छा किए. आई होप यू फील बेटर अबाउट दिस टूर्नामेंट एंड आप हमसे बहुत अच्छा किया था. आपका लड़ाई का स्पिरिट हमको बहुत आगे ले जाने के लिए बहुत कोशिश होगा एंड थैंक यू సో మచ్. వాతావరణంలో జరుగుతూ ఉంది. దీనికి హఫీజ్ స్టేట్ జనరల్ సెక్రటరీ అనే ఆధ్వర్యంలో మిత్రుడు కిరణ్ వాళ్ళని దిగ్విజయంగా నిర్మించారు. దేశంలో విదేశాల్లో ఎక్కువ మంది చూసే ఆట క్రికెట్. ఈ క్రికెట్లో మీరు రాణించగలిగితే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి రావడానికి ఇది ఒక తొలిమెట్టు. ప్రకాశం జిల్లాలో శర్మా కాలేజ్ గ్రౌండ్, రామనూతుల్లో ఒక క్రికెట్ గ్రౌండ్, మంచి గ్రౌండ్ ఉండే. ఇక్కడ చాలామంది పిల్లలకి క్రికెట్లో బాగా శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు చాలామంది జూనియర్లు కానీ సీనియర్లు కానీ స్టేట్ లెవెల్లో, అండర్ స్టేట్లో, T20లో ముందుకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఈ క్రికెట్లో ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు గెలిచినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగర అభివృద్ధి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.